విజయవాడ దుర్గగుడిలో కాదాంబరి జత్వానికి రాజ్య మర్యాదలతో ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. చీటింగ్ కేసులో నిందితురాలిగా ఉన్న జత్వాని కోసం 2 కానిస్టేబుల్తో ప్రత్యేక ప్రోటోకాల్ కల్పించారు. ఎమ్మెల్యే, ఎంపీ కాకపోయినా దగ్గరుండి వీఐపీ దర్శనం చేయించారు. పోలీసులపై కేసు పెట్టిన జత్వానికి పోలీసుల సాయంతో దర్శనం చేయించారు. వీఐపీ దర్శనం సమయం ముగిసిన జత్వానికి వీఐపీ దర్శనం కల్పించారు. చీటింగ్ కేసు నిందితురాలుకి ప్రోటోకాల్తో దర్శనం కల్పించిన పోలీసులు, ఆలయ అధికారుల తీరుపై భక్తులు మండిపడుతున్నారు. ఈ దేశకు సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ విజయవాడ నుంచి అశోక్ మనకి లైవ్ లో డీటెయిల్స్ అందిస్తారు. అశోక్, పూర్తి సమాచారం ఏంటి? ఉదయం నుంచి కూడా ఈరోజు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా క్యూ లైన్లని భక్తులతో నిండిపోతున్నాయి. అయితే సాధారణ భక్తులు కావచ్చు, లేదంటే 500 రూపాయలు ఇతర టికెట్ల కొనుగోలు చేసిన భక్తులు అనేక ఇబ్బందులు పడుతుంటే కనీసం ఎలాంటి ఏదైతే ఒక ఐడెంటిఫికేషన్ లేదంటే ఒక ఎంపీ కాదు, ఒక ఎమ్మెల్యే కూడా కాదు, కనీసం స్థానికంగా ఉన్న కార్పొరేటర్ కూడా కాదు, కానీ అలాంటి వారికి పోలీసులు రాచమర్యాదలతో దర్శనం చేపిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే చీటింగ్ కేసులో ఉందో కాదంబరి జత్వానికి అంతరాలయం వరకు కూడా దర్శనం ఏర్పాటు చేశారు. ఆమె చీటింగ్ కేసులో ఉంది. ప్రత్యేకంగా 2 పోలీసు సిబ్బందితో పాటు ఉండి ఆమెకు దర్శనం చేయించిన పరిస్థితి. పోలీసులపైన ఆమె కేసు పెడితే పోలీసులు ఆమెకు దగ్గరుండి రాచమర్యాదలు చేయించిన పరిస్థితి. అయితే దీని మీద భక్తులంతా కూడా మండిపడుతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము, ఇది 500 రూపాయల క్యూ లైన్. వీరంతా కూడా ఉదయం నుంచి కూడా చాలామంది క్యూలో నిలబడి ఉన్న పరిస్థితి. అదే సమయంలో వీఐపీ ప్రోటోకాల్ కేవలం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు మాత్రమే. కానీ ఆ ప్రోటోకాల్ను ఉల్లంఘించి మరి ఎవరైతే అంటే ఒక వీఐపీకి ట్రీట్మెంట్ చేసినట్టుగా కూడా జత్వానికి ట్రీట్మెంట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ అనేక మంది భక్తులు క్యూ లైన్లలో పొద్దున్నుంచి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. వారిని కూడా ఒకసారి అడిగి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. ఎన్ని గంటల నుంచి క్యూ లైన్ లో ఉన్నారండి? 500 బొక్కే మాకు ఇదా 500 బొక్కే ఇది లైన్ లేదు. ఎందుకు 500 దాని మార్నింగ్ 9కి వచ్చామండి. మార్నింగ్ 9కి వచ్చాం. కింద 1.5 అవర్ చాలా లేట్ అయింది. 500 టికెట్ తీసుకున్నా కూడా ఈ లైన్ అసలు కదలటం లేదు. చాలా 300 to 100 రూపీస్ బెటర్ అనిపిస్తుంది. అవే ఫాస్ట్గా వెళ్తున్నాయి, కానీ 500 మాత్రం ఇలా ల్యాక్ అయిపోతుంది. 500 మాత్రం అవుటర్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు. అది పోలీస్ వ్యవస్థ, ఈ కమిటీ ఏమవుతుందో అర్థం కావట్లేదండి. కొంచెం 500 అయితే వేస్ట్ అండి. మనం చూస్తున్నాం కేవలం వీఐపీలు అనేక మంది వచ్చిన వారికి వాళ్ళందరికీ కూడా ఇటు దర్శనం చేస్తున్నారు. వీళ్ళంతా 500 రూపాయలు టికెట్లు పెట్టి కొనుగోలు చేసి ఉదయం నుంచి క్యూ లైన్లో ఉన్న పరిస్థితి. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఎన్ని గంటల క్యూ లైన్లోకి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము, ఉప్పల్ నుంచి. మేము చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాము, కానీ ఫెసిలిటీస్ కొద్దిగా ఇన్కన్వీనియంట్గా ఉన్నాయి. అయితే మనం చూస్తున్నాము ప్రతి ఒక్కరు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వీరంతా 500 రూపాయల టికెట్లు కొనుగోలు చేశారు. దాదాపుగా 4 గంటలు, అంటే క్యూ లైన్లు ఎంటర్ అయితే 4 నుంచి 5 గంటలు పట్టిందన్నారు. కొంతమంది ఉదయం 7:30-8 గంటలకు కూడా వచ్చిన పరిస్థితి కనబడుతుంది. దాంతో వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు మనం చూస్తే కనుక ఈ వీఐపీ ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఆ ఎంట్రన్స్ నుంచి బయట నుంచి ఏదైతే ఎమ్మెల్యే సిఫార్సుల లేఖలతో వస్తున్నారన్నారు వారందరికీ కూడా దర్శనం కల్పిస్తున్నారు. సామాన్య భక్తులకి అయితే కూడా దర్శనం అయితే దొరకట్లేదు. మరి కొంతమంది ఉన్నారు భక్తులు, వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చెప్పండి. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఉదయం నుంచి ఎన్ని గంటల క్యూ లైన్లో నిలబడ్డారు సార్? మేము ఉదయం 9 నుంచి క్యూ లైన్లో ఉన్నామండి. కానీ ప్రభుత్వము బస్సులు మాత్రం ఏర్పాటు లేదండి. చాలా ఇబ్బంది పడ్డాం. పిల్లలతోటి బాగా నరకయాతన పడ్డామండి. ఉదయం నుంచి 9 నుంచి ఉన్నాం. బస్సులు లేవు, దేవస్థానం బస్సులు లేవు. చాలా ఇబ్బందులు పడ్డామండి. మనం చూస్తున్నాం 9 గంటలకు వచ్చారు. దాదాపుగా అప్పుడు చూస్తే కనుక 1 గంట అవుతుంది. అంటే సుమారు 4 గంటల పైబడి వీళ్ళంతా ఇదే క్యూ లైన్లో ఉన్న పరిస్థితి కనబడుతుంది. చిన్న చిన్న పిల్లలతో ఉన్నారు, అలాగే మహిళలు, వృద్ధులు అనేక మంది ఈ క్యూ లైన్లో ఉన్నారు. 500 రూపాయలు టికెట్ తీసుకుంటే త్వరితగతిన దర్శనం అయిపోతుందని వారొక భావన. కానీ ఇక్కడ పరిస్థితి అయితే అలాగ లేదని చెప్పుకోవచ్చు. ఇక్కడ అమ్మ, మీరు ఎన్ని గంటలకు వచ్చారమ్మా క్యూ లైన్లోకి? 10కి వచ్చాము. అంటే మామూలు 500 రూపాయలు టికెట్ తీసుకుంటే త్వరగా దర్శనం అయిపోతుంది అనుకుంటారు కదా, ఆ పరిస్థితి ఉందా? అవుతుంది, ఆదివారం కదా అవుతుంది. అయితే మనం చూస్తున్నాము ఆదివారం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. నిన్నటి వరకు ఏదైతే 2 లక్షల మంది వస్తే 2 రోజుల్లో కేవలం ఈ రోజే 1,00,000 మందికి పైబడి భక్తులు వచ్చే అవకాశం అయితే కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. తెల్లవారుజామున
4 గంటల నుంచి కూడా క్యూ లైన్లని ఇదే తరహాలో కిటకిటలాడిపోతున్నాయి. కానీ సామాన్య భక్తులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. 500 రూపాయల టికెట్ తీసుకుని వీరంతా త్వరితగతిన అమ్మవారి దర్శనం అవుతుందని వారు టికెట్ తీసుకుని ముందుకు వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి ఏమాత్రం దర్శనం అయితే త్వరగా జరగని పరిస్థితి కనబడుతుంది. వారంతా 3-4 గంటలుగా క్యూ లైన్లలోనే నిలబడిన పరిస్థితి కనబడుతుంది. సార్ ఎన్ని గంటలు క్యూ లైన్లోకి వచ్చారు సార్? 9 o'clock అండి. 9 o'clock. 9 o'clock వచ్చారు. ఎక్కడ అంటే క్యూ లైన్లో ఎక్కడ ఎంటర్ అయ్యారు సార్ మీరు? కింద 500 రూపీస్ ఎంట్రన్స్ కాడ. అయితే మనం చూశారు కదా చిన్న పిల్లలతో ఎంత ఇబ్బంది పడుతున్నారో. దాదాపుగా వీరు 9 గంటలకు వచ్చారు అంటే ఇప్పుడు సుమారుగా 4 గంటలు అవుతుంది. వీరంతా క్యూ లైన్లో ఎంటర్ అయినప్పటికీ కూడా ఇంకా చిన్న రాజగోపురం దాటి అంతరాలయం దగ్గరికి కూడా వెళ్ళిన పరిస్థితి లేదు. 500 రూపాయలు తీసుకున్న వీరందరికీ కూడా అంతరాలయం బయట నుంచే దర్శనం ఉంటుంది. అయితే అనేక రకాలుగా వీళ్ళంతా ఇబ్బందులు పడుతున్నారు. కేవలం ప్రోటోకాల్ దర్శనాలకు ప్రాధాన్యత ఇవ్వడం, అలాగే ప్రోటోకాల్ లేని వ్యక్తులకు కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చి వారందరికీ కూడా దర్శనాలు కలిగించడంతో 500 రూపాయలు టికెట్లు తీసుకునేవారు కావచ్చు, సామాన్య భక్తులు కావచ్చు, అనేక మంది ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు. తమ చిన్నపిల్లలతో ఉన్న చాలా ఇబ్బందులు పడుతున్నాము, ఇప్పటికైనా సరే అంటే ప్రభుత్వం స్పందించాలి. 500 రూపాయలు తీసుకునే వాళ్ళు కావచ్చు, సాధారణ దర్శనాలు ఎవరైతే భక్తులు ఉన్నారో వారందరినీ కూడా ముందుకు పంపించాలని, అదే సమయంలో విఐపి ప్రోటోకాల్ అంటే ప్రోటోకాల్ కూడా లేని వ్యక్తులకు ప్రోటోకాల్ ఇవ్వడం పట్ల కూడా భక్తులు మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.